ఢిల్లీలో నమాజ్ చేస్తున్న వారిపైన కాలుతో తన్నిన ఎస్ఐని కఠినంగా శిక్షించాలని ఆవాజ్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లా ఆవాజ్ కమిటీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ కడప జిల్లా అధ్యక్షులు పి చాంద్ బాషా, బద్వేల్ ఆవాజ్ కమిటీ అధ్యక్షులు ఎస్ఏ సత్తార్ మాట్లాడుతూ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇంద్రలోక్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముస్లిం సోదరులు నమాజ్ మసీదు వెళ్లగా మసీదు లోపల ముస్లిం సోదరులతో మసీదు నిండింది. మిగతా వారు నమాజ్ చేసుకున్నటకు మసీదు బయట నమాజ్ చేస్తుంటే వారిపైన అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ బూట్కాల్తో తన్ని నమాజ్ చేస్తున్న వారికి భయభ్రాంతులను గురి చేయడం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో ప్రజలకు ప్రాణ మాన రక్షణగా ఉండవలసిన ఎస్ఐ ఉన్మాదిలా అత్యంత నిరంకుశంగా దాడి చేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. ఇలాంటి ఘటనలను భారతదేశ ప్రజలు కులాలు మతాలు అతీతంగా ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన ఎస్ఐని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని వారన్నారు. ఈ సమావేశంలో ఆవాజ్ నాయకులు ఎస్ కాజా గౌస్, కేబి రసూల్, ఎస్ రఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో మసీదులో ప్రార్థనకు పోతే అక్కడ మసీదు నిండిపోయి కొంతమంది ముస్లిం సోదరులు రోడ్డు పైన ప్రార్థన చేస్తుండారు. అయితే ప్రతి శుక్రవారము అక్కడ ఉండే ముస్లిం సోదరులు మసీద్ నిండిపోయిన తర్వాత రోడ్డు పైన ప్రార్థన చేశారు. అందులో భాగంగానే ప్రతి శుక్రవారం మాదిరిగానే నిన్న ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్న పోలీస్ అధికారి ముస్లిం సోదరులు ప్రార్థన చేస్తుంటే గుర్తుతో తన్ని వాళ్ళందరినీ భయప్రాంతం చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడున్న ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎవరైతే ముస్లిం పైన దాడి చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసి రిమూవ్ చేసి కఠినంగా శిక్షించాలని మేము ఆవాజ్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అక్కడున్న ప్రభుత్వము